హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో పల్లవి బ్రష్‌లు అడిగితే ఈ పుల్లిచ్చావేంటి అని కమల్‌ని అడుగుతది. కమల్, ఇది పల్లెటూరు. ఈ వేప పుల్లలే బ్రష్‌లు చేయండి అని అంటా ఉంటే శ్రేయ పల్లెటూరులో కూడా బ్రష్‌లుంటాయి అని అడుగుతది. వెంటనే శ్రీకర్ ఉంటాయి. కానీ అందరూ వేప పుల్లతోనే పళ్ళు తోముకోవాలని నాన్న చెప్పారు కదా అని అంటాడు. అప్పుడు పల్లవి పళ్ళు తోముకోవడానికి కూడా కండిషనేనా అని అడుగుతది. కమల్ అదే అనుకో చెయ్ అని అంటా ఉంటే పల్లవి ఇలాంటి వాటితో నా వల్ల కాదు అని అంటది. భానుమతి 2 నిమిషాలు తోముకుంటే సరిపోయేదానికి లేవగానే తిట్లు తింటావేంటే, కానివ్వండి త్వరగా అనగానే ఇద్దరు బ్రష్ చేస్తారు. నోట్లో పెట్టుకొని యాక్టూ అని అంటా ఉంటారు. అందరు నవ్వుతారు. రాజేందర్ వేప పుల్లలు చేదుగానే ఉంటాయి అని అంటా ఉంటే కమల్ బెల్లం పాకంలో ముంచీయమంటావా అని అడుగుతాడు. తియ్యగా ఉంటది అని అంటాడు. పల్లవి వెటకారమొద్దు, దీంతో బ్రష్ చేయడం నా వల్ల కాదు బావా అని అంటది. అక్షయ్ అయితే పాచిమొహాలతోనే ఉండండి అని నవ్వుతూ అంటాడు. అవని కాఫీలు తీసుకొని అందరికిస్తా ఉంటది. తీసుకోండి మావయ్య గారు అని ఇస్తది. భానుమతి ఇటివ్వమ్మా నాకింతే చాలు అని తీసుకుంటది. పల్లవి నాకు కాఫీ కావాలి అని అంటా ఉంటే శ్రేయ నాకు కూడా అని అంటది. వెంటనే అవని స్నానాలు చేయకుండా కాఫీ తాగకూడదని మావయ్య గారు చెప్పారు. శ్రేయ ఇంకా పల్లవి నోరెళ్ళ పెడతారు. రాజేందర్ అవునమ్మా అని అంటాడు. పల్లవి వీళ్ళందరూ స్నానాలు చేయకుండానే కాఫీ తాగుతున్నారుగా అని అడుగుతది. పార్వతి మీ మావయ్య గారు చెప్పింది మీ ఇద్దరి గురించి అని అనగానే శ్రేయ "హ్మ్, స్నానాలకి లోపల ట్యాపులు లేవుగా అని అడుగుతది. అవని అక్కడ బావుంది కదా, అందులో నీళ్లు తోడుకోవాలి, ఈ కాగుతున్న నీటిని అందులో వేసుకోవాలి అని అంటా ఉంటే కమల్ ఆ త్వరగా కానివ్వండి అని అంటాడు. పల్లవి ఛ అనుకుంటూ వెళ్తది. శ్రేయ కూడా వెళ్తది. బావిని చూసి అక్కడ బకెట్ తీసుకొని పల్లవికి చూపిస్తే పల్లవి అని సైగ చేస్తది తోడు అన్నట్టు. శ్రేయ నీళ్లు తోడిస్తే ఆ బకెట్ తీసుకొని పల్లవి బిందెలో పోస్తది. మళ్ళీ ఇస్తది ప్లీజ్ అని. ఛీ అనుకుంటూ శ్రేయ మళ్ళీ తోడుతది. ఇద్దరు నీళ్లు తోడుకొని వచ్చి వేడి నీళ్లు కలపడానికి లోపల చేయబెడతది పల్లవి. అబ్బా అయ్యో అన్నట్టు ఆ పొగకి దగ్గుతా ఉంటది. శ్రేయ ఇటివ్వు అని తీసుకొని వేడి నీళ్లు కలుపుకొని ఇద్దరు వెళ్తారు. కమల్ వెళ్ళండి వెళ్ళండి కానివ్వండి అని అంటా ఉంటాడు. అందరు నవ్వుతా ఉంటారు. అటు ఆ ఊర్లో ఒకతను కాలువ పక్కన కూర్చొని ఉంటాడు. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు. అతను రారా కూర్చో, పేకాటాడి 4 రోజులైందిరా, చెయ్యి ఊరికే దొరిదెట్టేస్తుంది, ఒక 10,000 ఉంటే ఇవ్వు అని అంటా ఉంటే ఇంకొకతను సంక్రాంతి కోడి పందాల కోసమని నేనే 2 లక్షల అప్పు కోసం తిరుగుతున్నా, నన్ను డబ్బులు అడుగుతావేంట్రా అని అంటాడు. ఇంకొకతను ఒరే అదిగో ఆ బకరాగాడు వచ్చేస్తున్నాడు, ఇంకా నాకు 10,000 వచ్చినట్టే అని అంటా ఉంటే వేరే అతన్ని చూపిస్తారు. అతను బుల్లెట్ మీద వస్తూ ఇద్దరు పన్నోళ్లతో ఆ బుల్లెట్ ని తోపించుకుంటూ వస్తాడు. అప్పుడు ఈ కాలువల దగ్గర కూర్చున్న ఇద్దరిలో ఒకతను వాడికి బండి నడపడమే చేతగాదు, బుల్లెట్ అవసరమా వాడికి అని అంటాడు. ఇంకొకతను ఒరే వాడికి ఏమున్నా లేకపోయినా వాడు సర్పంచ్ తమ్ముడురా, ఆ మాత్రం ఎగస్ట్రాలు ఉండాలి మరి ఆ ఆ అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ సర్పంచ్ తమ్ముడికి ఫోన్ వస్తదన్నమాట. ఒరే ఆపండ్రా, ఆపమంటే తోసేస్తున్నారేంట్రా, ఆపండ్రా అని అంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటిలింగాన్ని, ఈ రోజు మా ఊరు చూపిద్దామని రీల్ చేస్తున్నాను, హాయ్ పక్కకు తప్పుకోండి. సారీ ఫ్రెండ్స్, ఓ వీళ్ళ రైట్ వీళ్ళ లెఫ్ట్, నా బాడీ గార్డ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో కనిపిస్తుందే ఇదంతా మా ఊరి కొబ్బరి తోట, బాగుందా? ఆ ఇటు కనిపిస్తుందే, పక్కకు తప్పుకోరా, ఇటు కనిపిస్తుందే ఇదంతా మా ఊరి గోదావరి అన్నమాట, పైన కనిపిస్తుందే ఇది నా గొర్రె బొచ్చు అన్నమాట, బొచ్చు మాత్రం గొర్రెలా ఉన్నా నేను మాత్రం హీరో, హాయ్ ఆ అంతా బాగుందా ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఒకతను ఒరేయ్ చూడరా, ఆడిని పిలుస్తాను, ఆడే హెల్ప్ చేస్తాడు మనకి, ఒరేయ్ కోట్లింగం అనగానే అతను హాయ్ రా అని అంటాడు. ఒకతను బండి మీద వెళ్తూ నమస్కారం కోట్లింగం గారు అని అంటాడు. ఆ కాలువ దగ్గర కూర్చున్న వాళ్ళలో ఒకతను ఏడవడం స్టార్ట్ చేస్తాడు నాటకం. కోటిలింగమేమో ఫ్రెండ్స్ అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పలకరించి మళ్ళీ మీతో మాట్లాడతానే, ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేసి ఏరా తొయ్యండి, నెమ్మదిగా తొయ్యండ్రా అనగానే వాళ్ళు అలాగే అన్నా అని తోస్తా ఉంటారు. వచ్చేసా అని బండి దిగుతాడు. ఏరా బాగున్నారా అని అడుగుతాడు.
అతను ఏడుస్తూ బాలేంరా, బాధగా ఉన్నాం అని అంటా ఉంటే ఆ కోటిలింగం ఏడ్మొహం పెట్టి ఏం పాపం, ఏమైందిరా అని అడుగుతాడు. అప్పుడు ఏడుస్తున్న అతను మా ఎద్దు కడుపుతో ఉందిరా. కోటిలింగం ఏయ్, మీ ఎద్దు కడుపుతో ఉందా? కంగ్రాచులేషన్స్ రా. మరి ఇంతకీ శ్రీమంతం చేశారా? ఇంకొక అతనేమో శ్రీమంతమా అని అడుగుతాడు. కోటిలింగం అదేంట్రా, పిల్లలకని ఆడవాళ్ళకి సీమంతం చేస్తున్నప్పుడు బిడ్డని కనే ఎద్దుకి సీమంతం చేస్తే తప్పేంటి? ఇంకొక అతను రే అని అంటా ఉంటే ఏడుస్తున్నాయన నువ్వు ఆగరా, ఎద్దు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంట. ఎద్దు బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఎద్దుకి ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీయాలంట. అలా చెయ్యాలంటే 10,000 ఖర్చవుతదంట. నా దగ్గర అంత డబ్బులు లేవు అని ఏడేస్తా ఉంటే కోటిలింగం ఏడుస్తూ సోము, సోము, నువ్వేం బాధపడకు సోము, నువ్వేడవకు. నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది సోము. సోము, నువ్వు టెన్షన్ పడకు సోము. నా దగ్గర 10,000 నేనిస్తానే అని తీసి సోము తీసుకో. ఏడవకు సోము, నువ్వు నా ఫ్రెండ్‌వి కదా తీసుకో అని అనగానే ఆ ఏడుస్తున్న అతను ఇంకా ఏడుస్తూ తీసుకొని థాంక్స్ రా కోటిలింగం అనగానే కోటిలింగం సోము, థాంక్స్ నాకు చెప్పొద్దు, ఆ దేవుడికి చెప్పాలి అని పైకి చూస్తూ దండం పెడుతూ థాంక్స్ దేవుడా, ఆ ఎద్దు బిడ్డని నువ్వే కాపాడాలి దేవుడా అని ఏడుస్తూ ఏంటి సోము ఇంకా ఇక్కడే ఉన్నావు, పోయి ఎద్దుని కాపాడు అనగానే అతను ఏడుస్తూ అలాగే కోటిలింగం, వెళ్దాం పదరా, రారా అని వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్తాడు. కోటిలింగం వెనకాల నుండి సోము జాగ్రత్త అని అంటా ఉంటే అలాగే కోటిలింగం అని అంటూ డబ్బులు లెక్క పెడతా ఉంటాడు. పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఏమో బాగా వర్కౌట్ చేసావురా అని అంటా ఉంటే ఈరోజు మన హ్యాండ్ ఎలా ఉందో చూసుకోవాలి, 4 ఆటలు కొడితే పోయిన డబ్బులన్నీ వెనకొచ్చేస్తాయా అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ పద అని అంటాడు. ఇద్దరు పద పద అని వెళ్ళిపోతారు. వెనకాల నుండి కోటిలింగం సోము, ఎద్దుని అడిగానని చెప్పు అని అంటా ఉంటే అతని దగ్గర పనిచేసే వాళ్ళలో ఒక అతను అలా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు బాబు అని అంటాడు. కోటిలింగం తప్పు, అలా అనకూడదు, ఎవరికైనా సహాయం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ రోజు ఒక ఎద్దుని బిడ్డని కాపాడాను, నేను ప్రౌడు అని కాలర్ ఎగురేసుకుంటూ అంటాడు. అలాగే బాబు అని పనోడు అంటాడు. ఇటు రాజేందర్ బండ్లని స్కూటీలని చెక్ చేస్తా ఉంటాడు. అక్షయ్ ఏమో ట్రాక్టర్ ఎక్కి ఆరాధ్యకి ఇది స్టీరింగ్, ఇది ట్రాక్టర్, ఇది సైలెన్సర్, క్లర్చ్ అని అన్ని చెప్తూ డ్రైవింగ్ కూడా ఈజీగా నేర్చుకోవాలి అని అంటా ఉంటాడు. పక్కనే అవని కూడా ఉంటది. అది చూసి పార్వతి ఇంకా వాళ్ళ అత్తగారు నవ్వుకుంటూ ఉంటారు. అక్షయ్ వాళ్ళు కమల్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. నానా, ఈ బైక్లు ఎక్కడివి అని శ్రీకర్ అడుగుతాడు. మీకోసమేరా, ఊర్లో నాకు తెలిసిన వాళ్ళని అడిగి తెప్పించాను. కమలేమో సూపర్ నానా సూపర్. ఇప్పుడు మేము చేయాల్సిన పనేంటి అని అడుగుతాడు. నువ్వు శ్రీకర్ మీ భార్యల్ని తీసుకొని మన గెస్ట్ హౌస్కి వెళ్ళండి, అక్కడ పనులన్నీ చూసుకోండి. కమల్ ఓ అని అంటా ఉంటే శ్రీకర్ గెస్ట్ హౌస్ ఎక్కడ నానా అని అడుగుతాడు. రాజేందర్ మీ ఇద్దరికి లొకేషన్స్ షేర్ చేశాను రా, చూడండి అనగానే ఇద్దరు చూస్తారు. కమల్ ఓకే నాన్న, ఓకే ఓకే అని అంటా ఉంటే శ్రేయ అక్కడికి వెళ్ళి మేమేం చేయాలి అని అడుగుతుంది. రాజేందర్ మీరేం చేయాలన్నది వాచ్మెన్ కి చెప్పాను, అతను మీకు చెప్తాడు అని అంటా ఉంటే రాజేంద్ర వాళ్ళమ్మ ఏరా రాజేంద్ర, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది పనులు చేయించడానికా అని అడుగుతుంది. వెంటనే రాజేందర్ ఎందుకు అన్నది నిన్న చెప్పాను, అర్థం కాలేదా నీకు అని అంటా ఉంటే కమల్ నీకు కూడా కొన్ని పనులు చెప్తే అప్పుడు అర్థమవుతుందే నీకు అనగానే వాళ్ళ నానమ్మ ఏయ్ పోరా పోయి పని చూసుకో అని అంటది. పల్లవి గెస్ట్ హౌస్ కి వెళ్ళండి పనులు చేయమని మాకు మాత్రమే చెప్తున్నారు, మీ పెద్ద కోడలికి పెద్ద కొడుకుకి ఏమీ చెప్పరా అని అంటా ఉంటే రాజేందర్ వాళ్ళు నాతో పాటు ఈ ఊళ్ళో ఉన్న స్కూలు హాస్పిటల్ పనులు చూస్తారు అనగానే శ్రేయ అవేవో మాకు చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. వెంటనే పార్వతి ఎవరి చేత ఏ పనులు చేయించాలి అన్నది మీ మామయ్య గారికి తెలుసు, ఆయన చెప్పినట్టు చెయ్యండి అని అంటది. ఆరాధ్య ఏమో పెరట్లో ఉన్న జామ చెట్టెక్కి కాయలు కోసుకోమని, తాటి తీగలు ముంజలు తినమని, ఈ ఊరి పిల్లలతో ఆడుకోమని తాతయ్య నాకు కూడా చాలా పనులు చెప్పారు అని అంటది. అందరు నవ్వుతారు. కమలేమో పల్లవితో పద అనగానే శ్రీకర్ పద శ్రేయ అని అంటాడు. అందరు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే రాజేందర్ ఒరే అక్షయ్ మనం వెళ్దాం పద అనగానే అవునా రా అవని అని అక్షయ్ అంటాడు. అవని అత్తయ్య అన్ని వండి పెట్టాను, మేము వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో,
మా కోసం ఎదురు చూడకుండా మీరు అమ్మమ్మ గారు భోంచేసేయండి అనగానే ఇద్దరు సరే అంటారు. రాజేంద్ర, నేను నీతో వస్తాను తాతయ్య అని ఆరాధ్య అంటా ఉంటే, ఇప్పుడొద్దమ్మా, నేనొచ్చాక ఊరంతా తిప్పి చూపిస్తాను సరేనా అనగానే సరే తాతయ్య అని అంటది. అవని ఇక్కడుండు అని చెప్పి వెళ్ళి అక్షయ్ బండి ఎక్కుతది. ఇటు సర్పంచ్కి ఫోన్ వస్తది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే, అయ్యా, రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఊరు చూడ్డానికి వెళ్తున్నారయ్యా. సరే నేను చూసుకుంటానులే అనగానే అలాగేనయ్యా అంటాడు. ఫోన్ పెట్టేతాడు. ఆళ్ళు అక్కడికెళ్తే నా భాగోతం బయటపడిపోతుంది. హ్మ్. బయటపడకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చెయ్యకపోతే నేను ఏకలింగం ఎందుకవుతా అని అనుకుంటూ కారెక్కి వెళ్తాడు. అటు ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ ఉంటే, అనురాధమ్మ గారు రండమ్మా భోజనం చేద్దురు గాని అని ఒక ఆవిడ పిలుస్తా ఉంటది. నేను రాను అని ఆ పిల్ల అంటా ఉంటే, అమ్మా అనురాధమ్మ రండమ్మా, చాలా సమయం అయిపోయింది ఇప్పటికే, రండమ్మ గారు భోంచేద్దురు గాని అని పిలుస్తా ఉంటది. అక్కడికి రాజేందర్, అవని, అక్షయ్ వచ్చేస్తారు. ఆవిడ రండి అనురాధమ్మ గారు అని పిలుస్తా ఉంటది. వీళ్ళందరూ బండి దిగుతారు. రాజేందర్ వెళ్ళి, ఏం కావేరమ్మా, బావున్నావా అని అడుగుతాడు. దండాలయ్య గారు, ఎన్నాళ్ళయిందయ్యా మిమ్మల్ని చూసి, బావున్నారయ్యా అని అడుగుతది. రాజేందర్ బావున్నానమ్మా అని అంటాడు. అవని ఏమో, అంత చిన్న పిల్లని అనురాధ అమ్మగారని పిలుస్తున్నారేంటండి అని అడుగుతది. అప్పుడు ఆమె, ఈ అయ్యగారి భార్య పేరు అనురాధ అమ్మగారండి. ఆ అమ్మగారు నాలాంటి వాళ్ళ చాలా జీవితాలు నిలబెట్టారండి. ఆ అమ్మగారి దయ వల్లే మా జీవితాలు బాగుపడ్డాయండి. ఆమె దేవతండి. నా కూతురికి మనవరాలి పేరు కూడా ఆమె పేరే పెట్టుకున్నాం. ఆ అమ్మగారి పేరు పెట్టుకున్నాం కాబట్టే మా ఇంట్లో అందరం గౌరవంగా అమ్మగారనే పిలుచుకుంటాం. అక్షయ్ ఇంకా అవని అలా చూస్తూ ఉండిపోతారు. రాజేందర్, వరే అక్షయ్, అని దగ్గరకు పిలుస్తాడు. అక్షయ్ వెళ్ళగానే, వీడు నా కొడుకు. మీరు దేవతగా పూజిస్తున్న నా భార్య అనురాధ కొడుకు అనగానే ఆమె, అట్టాగండి, దండాలు బాబు అని దండం పెడతది. అక్షయ్ కూడా దండం పెడతాడు. మీ అమ్మగారి దయ వల్ల మేమందరం సుఖంగా సంతోషంగా ఉన్నాం. మేము రోజు తెల్లారగానే ఆ దేవుడికి కాదయ్యా మేము దండం పెట్టుకునేది, మీ అమ్మగారికేనయ్యా అని అంటా ఉంటే అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అవని దగ్గరికెళ్ళి, చూసారా, మీ అమ్మగారు లేరని మీరు బాధపడుతున్నారు, కానీ మీ అమ్మగారు ఎంతమంది మనసులో చిరంజీవిగా ఉన్నారో అనగానే కన్నీళ్లు తుడుచుకుంటాడు. మళ్ళీ వెళ్తా ఉంటారు అక్షయ్, అవని, రాజేందర్. సర్పంచ్ వాళ్ళ ప్రజలతో వెళ్తూ వెళ్తూ ఫోన్లో మాట్లాడుతూ, సర్వేజన సుఖనో భవంతు, ఉండండి, ఇక్కడ మా వాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళకి సర్వేజన సుఖనో భవంతు చెప్పాలి అని ఫోన్ కట్ చేస్తాడు. సర్వేజన సుఖనో భవంతు సార్ అని రాజేందర్తో అంటాడు. వీళ్ళందరూ బండి దిగుతారు. ఎక్కడికి వెళ్తున్నారండి, మీ వాళ్ళందరికీ ఊరంతా చూపిస్తున్నారా అని అడుగుతాడు. రాజేందర్, లేదు ఏకలింగం, నా భార్య పేరు మీద నేను ఈ ఊర్లో పెట్టిన స్కూల్ ఉంది కదా, అది చూపిద్దామని తీసుకెళ్తున్నా అనగానే కాసేపు ఆలోచించి, స్కూల్లో పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరెళ్తే పరీక్షలు రాసే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. పరీక్షలు రాసేటప్పుడు ఎవరిని స్కూల్కి రానివ్వరు కదండి, తర్వాత ఎప్పుడైనా అని అంటా ఉంటే రాజేందర్, ఓ సరే, నా భార్య పేరు మీద పెట్టిన హాస్పిటల్కి వెళ్దాం అని అనగానే ఏకలింగం కాసేపు ఆలోచించి, మీరు ఇలా సాదాసీదాగా వెళ్తే ఏం బాగుంటుందండి, మీరు వెళ్తున్నారంటే ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎంత హడావిడి చేయాలి, అవేవీ లేకుండా వెళ్తే బాగుండదండి. ఒకరోజు నేనే మీకు దగ్గరుండి తీసుకెళ్తాను అని అంటా ఉంటే అక్షయ్, మా అమ్మగారి పేరు మీద ఉన్న హాస్పిటల్ చూడ్డానికి ఈ హడావిడి ఏర్పాట్లు ఎందుకండి, అదేం అవసరం లేదు, మేమెళ్ళి చూసొస్తాం, నానా పదండి అని బండెక్కుతా ఉంటే ఏకలింగం, ఆ ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. హాస్పిటల్ కట్టించింది మీరు, దాన్ని నడిపిస్తున్నది మీరు, అలాంటి మీరు వస్తున్నారంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి బాబు. అలాంటిదేం లేకుండా మీరెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్ని ఏర్పాట్లు చేసి నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను ఈ ఊరి సర్పంచ్ని కాబట్టి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లాల్సిన గౌరవం నాకు కూడా ఉంటది కదండి. అక్షయ్, వీలైనంత త్వరగా తీసుకెళ్ళాలి అని అంటాడు. తప్పకుండా అండి, మీరు ఇప్పట్లోనే వెళ్ళట్లేదు కదా, 2 రోజుల్లో తీసుకెళ్ళిపోతానండి హాయ్ అని అంటాడు. అక్షయ్, సరే అలాగే కాదండి అనగానే వీళ్ళిద్దరూ బండెక్కుతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఏకలింగం, మీరు స్కూల్కి హాస్పిటల్కి పోతే నేనేం చేస్తున్నాను అనేది మీకు తెలిసిపోతుంది కదయ్యా, తెలియకూడదు అంటే మీరు వెళ్ళకూడదు అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇటు కమల్ ఇంకా శ్రీకర్ వాళ్ళు
గెస్ట్ హౌస్‌కెళ్ళి సెల్ఫీలు తీసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఉంటారు. అక్కడికి మాణిక్యం వచ్చి "నమస్కారం అండి" అని అంటాడు. శ్రీకర్ "మాణిక్యం అంటే నువ్వేనా?" అని అడుగుతాడు. "హాయ్ నేనేనండి. పెద్దయ్య గారు ఎవరినో పంపిస్తాను అని చెప్పారు. మీరేనా అండి?" అనగానే కమల్ "ఆ! పెద్దయ్య గారి కొడుకులం మేము" అని అంటాడు. "మేము ఆయన కోడళ్ళం" అని పల్లవి అంటది. "ఆ! నమస్కారం అమ్మా" అని అంటాడు. శ్రేయ "ఇక్కడ మేమేవో పనులు చేయాలని చెప్పారు." పల్లవి "మేమేం పనులు చేయాలి?" అని అడుగుతది. వెంటనే మాణిక్యం "మా పనోళ్ళు చేసే పనులన్నీ చేయాలండి" అనగానే పల్లవి ఇంకా శ్రేయ షాక్ అయితారు. కమల్ వాళ్ళు నవ్వుకుంటారు. పల్లవి "వాట్? మీ పనోళ్ళు చేసే పనులు మేం చేయాలా?" అని అడుగుతా ఉంటే శ్రేయ "మేమేమైనా కూలోళ్ళం అనుకుంటున్నారా?" "నేననుకోవడం కాదమ్మా! అయ్యగారే మీ చేత ఆ పనులన్నీ చేయించమన్నారు" అనగానే పల్లవి కమల్‌తో "ఏంటి బావ ఇది" అని అంటా ఉంటే శ్రేయ "మనం ఆ పనులు చేయడం ఏంటి శ్రీకర్" అని శ్రీకర్‌ని అడుగుతది. శ్రీకర్ "ఆ! అది" అని చెప్పబోతుంటే కమల్ "మనం ఏ పనులు చేయాలో నాన్నగారు అక్కడ చెప్పారు కదా! చూద్దాం పదండి" అని అంటాడు. శ్రీకర్ ఏమో "ఇది చేయనంటే ఎలాగో ఇంకొకటి చేయిస్తారు. ఇదే చేస్తే సరిపోతుంది గదా! ఆ!" అని అంటా ఉంటాడు. మాణిక్యమేమో "పదండి" అనగానే "ఆ! పద, పద" అని అందరెళ్తారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో ఏకలింగం పంచాయతీ చేస్తూ ఒకడిని కొడుతూ "పోరా" అని అంటాడు. అక్కడికి రాజేందర్, అక్షయ్, అవని వస్తారు. "సర్వే జన సుఖినో భవంతు" అని అంటాడు. రాజేందర్ "నిన్ను నమ్మి మా ఆస్తుల్ని నీకప్పజెప్తే వాటిని నువ్వెలా దుర్వినియోగం చేస్తున్నావో నాకర్థమైందిరా" అని అంటా ఉంటే అక్షయ్ "ఆ స్కూలు, ఆ హాస్పిటల్ మా నాన్న మా అమ్మ పేరు మీద పెట్టారు. మా అమ్మ పేరుని పాడు చేస్తావరా నువ్వు?" అనగానే ఏకలింగం "ఆపింకా! ఏంట్రా మీ అమ్మ గొప్ప?" అనగానే అవని ఎళ్లి చంప పగలగొడతది. సర్పంచ్ మనుషులు అవని మీద వెళ్ళగానే అక్షయ్, కమల్, శ్రీకర్ అవనిని ఎనకలాగి ముందు నిలబెడతారు. "రేయ్! ఎవరైనా ఉంటే పంపిచ్చరా, చూసుకుందాం, రమ్మన్రా" అని ముగ్గురు తొడగొడతారు. తర్వాత ఏకలింగం తనలో తాను "త్రాచుపాము తోక తొక్కి ప్రాణాలు కాపాడుకోవచ్చులే కానీ, ఈ ఏకలింగంతో పెట్టుకొని బ్రతికి బయటపడ్డం లేదు. అది తెలియక నా మీద చెయ్యి చేసుకుంది" అని అనుకుంటూ ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి కదా!